ఆటో నగర్ నిర్మిస్తామని చెప్పారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. బోర్డు లేదు, కార్పొరేషన్ లేదు. ఆటో నగర్ అసలే లేదు. ప్రమాద బీమా 10 లక్షలకు పెంచుతామన్నారు, పత్తా లేదు. మరి ఇస్తామన్న 12,000 రూపాయలు పత్తాకు లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో 5 నుంచి 6 లక్షల ఆటోలు ఉంటాయి. అంటే 5 నుంచి 6 లక్షల ఆటోలకు ఏడాదికి 12,000 చొప్పున 2 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. అంటే ఒక్కొక్క ఆటో కార్మికునికి 24,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే మూటలు మోస్తున్నావు కదా, నీ వాటాల కోసం మంత్రులు నువ్వైతే తన్నుకుంటున్నారు కదా, మరి వాటికి పైసలు ఉంటాయి కానీ మా ఆటో కార్మికులకు నెలకు 1000 రూపాయలు ఇవ్వడానికి లేవా నీకు? నెల నెల కప్పం కడుతున్నావు ఢిల్లీకి, మూటలు అయితే బాగానే మోస్తున్నావు. మరి మా ఆటో కార్మికులు అంటే ఎందుకు అంత చిన్న చూపు? రాహుల్ గాంధీ గారు మరి నువ్వు ఆనాడు ఓట్లు వేయించుకున్న నాడు ఆటో ఎక్కి తిరిగినావు, మళ్ళీ రావా హైదరాబాద్కు? నువ్వు మళ్ళీ హైదరాబాద్కు వస్తే మొత్తం ఆటోలన్నీ తెచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బిడ్డానికి అడ్డం పెట్టి మా ఆటో కార్మికులని నిలదీస్తారు, జాగ్రత్త.